ఈ వీడియో అయితే నాగుల పంచమి రోజుది. సో, మేమైతే పుట్టలో పాలు పోసొచ్చిన తర్వాత మా పాప అయితే స్కూల్‌కి పంపించేసిన ఈసారైతే. ఎందుకంటే మా పాప ఇంటి దగ్గర ఉంటే చాలా అల్లరి చేస్తది. సో, టెంపుల్‌కెళ్ళడం, అక్కడికెళ్ళడం, ఇక్కడికెళ్ళడం అంటే తనైతే చాలా అల్లరి చేస్తది కాబట్టి తననైతే పంపించేసిన. ఎందుకంటే మా బాబుతోనే నాకసలకి కష్టమైతది. టెంపుల్స్‌కి ఎక్కడికన్నా ఎళ్ళాలంటే. ఇంక మా పాప కూడా ఉంటే ఇద్దరు కలిసి చాలా అల్లరి చేస్తారు. కొట్టుకుంటూనే ఉంటారు. మనకైతే దేవుడి మీద ధ్యాస అస్సలు ఉండనీయకుండా చేస్తారు. కాబట్టి మా పాప అయితే స్కూల్‌కెళ్ళిపోయింది. సో, పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ తాతని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అన్నయ్యలని, వాళ్ళ పెదనాన్నని అందరిని కూర్చోబెట్టి కళ్ళైతే కడుగుతుంది. ఆ కళ్ళు కడగడమేమో గానీ అందరికి కళ్ళలో అయితే పాలైతే పోస్తుంది. ఆ ఫ్లవర్‌తో అయితే కళ్ళలో అయితే గుచ్చేస్తుంది. చూషిర్రు గదా! పాపకి మంచి డ్రెస్ ఏసుకొని జెయ్యవే వీడియో అంటే, ఇగో నేను ఈ డ్రెస్‌లో ఉంటా తీస్తే వీడియో తీయి లేకపోతే లేదు అని నాకైతే డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చేస్తది. తను ఏదనుకుంటే మాత్రం అదే చేస్తది ఖచ్చితంగా. నాకిష్టమైన విషయం మాత్రం తను ఖచ్చితంగా జేయదు. సో, ఫస్ట్ అయితే పాలతో అయితే కడిగేసి, నెక్స్ట్ వాటర్‌తో అయితే కడుగుతుంది. మా బాబుకైతే కళ్ళలోకి వాటర్ ఎళ్ళినాయి గాబట్టి అస్సలు ముట్టనీయట్లేడు కళ్ళు. కానీ ఒక కన్ను కడిగి, ఒక కన్ను కడగకుండా ఎట్లుంటది అని అంటే, కానీ లేదు అస్సలు కడగనీయడు వాడైతే. సో, వాళ్ళ తాత అయితే ఎంత ముద్దుగా కడిగిపిచ్చుకుంటున్నారో చూషిర్రు గదా! మనమరాలంటే వాళ్ళ తాతకైతే చాలా ఇష్టం. వీళ్ళిద్దరి బాండింగ్ అయితే వేరే లెవెలు. ఇద్దరెళ్లి మంచిగా కూర్చొని ముచ్చటైతే పెట్టుకుంటారు డైలీ ఈవినింగ్. అయితే మా ఆడపడుచులు గూడా వచ్చేసిర్రు గాబట్టి, వాళ్ళు గూడా వాళ్ళ డ్యాడీకి, వాళ్ళ అన్నకి అయితే కళ్ళైతే కడుగుతున్నారు. సో, ఇట్లా అయితే నేనైతే ఒక వీడియో అయితే తీసేసుకున్నా. ఇది నాగుల పంచమి రోజు మాత్రము ఇట్లాంటివి కొన్ని విషయాలైతే చాలా ముద్దుగా అనిపిస్తాయి. మనం ఇలాంటి విషయాలు చేస్తున్నప్పుడు. అన్నదమ్ములైతే ఎప్పుడూ హెల్తీగా, వెల్తీగా ఉండాలని కోరుకునేది మాత్రం ఆడపడుచులే గదా! సో, కాబట్టి వాళ్ళైతే ఎప్పుడైనా అన్నదమ్ములు మంచిగుండాలని ఆశీర్వదిస్తూ ఉంటారు. మా పాప అయితే ఇప్పుడు కొద్దిసేపు బాయ్ లాగా మారిపోయింది. ఆమె గూడా ఎళ్ళైతే కూర్చొని కళ్ళైతే కడిగిపిచ్చేసుకుంటుంది. అట్లా చేస్తూ ఉంటది మా పాప. రాఖీ కట్టేటప్పుడు గూడా ఫస్ట్ నాకే కట్టండి అని, నువ్వు కట్టాలనే అనంటే వినకుండా తనే రాఖీ కట్టిపిచ్చుకుంటది. సో, ఫస్ట్ అయితే నేను తనకి రాఖీ కట్టిన తర్వాతనే తను వేరే వాళ్ళకైతే రాఖీ కడతది. ఆ రాఖీలలో గూడా తనే సెలెక్ట్ జేసుకుంటది తనకి ఏ రాఖీ గావాలనో. సో, మా ఆడపడుచు వాళ్ళ కూతురు గూడా వాళ్ళ అన్నకి, వాళ్ళ తాతకి అందరికైతే కళ్ళైతే కడిగేస్తుంది. సో, ఇట్లా అయితే మా డే అయితే హ్యాపీగా అయితే ఎండ్ అయింది. మంచిగా లాస్ట్‌కైతే అందరూ చక్కరే తిని, చేసి, నవ్వుకుంటూ, జోకులు జేస్తూ వాళ్ళకైతే పాలైతే మొత్తం గారిపోతున్నాయి. మా అల్లుడినైతే జూడండి పాలు మొత్తం రాకేసిర్రు. ఏదో అభిషేకంలాగా. ఆ బాబయితే పాలు తాగుతున్నాడు. ఛీ! ఉప్పు ఉప్పుగున్నాయనన్నాడు. ఆ టైంలో అయితే మాకైతే చాలా నవ్వొచ్చింది. ఈరోజైతే చాలా జోకులు జేసిర్రు కళ్ళు కడిగే టైంలో. ఇట్లా ఒక్కొక్కసారి అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. కొన్ని హ్యాపీ మూమెంట్స్ పిల్లల వల్ల అయితే చాలా జరుగుతూ ఉంటాయి. ఇంకా మా పిల్లలైతే కొన్ని విషయాలు చేస్తారైతే దానికైతే నేనైతే కడుపు పట్టుకొని నవ్వుతా. అసలు వీడియో గూడా షూట్ జేయడానికి రాదు. అసలు ఆడియో గూడా రికార్డ్ జేయడానికి రాదు. ఆ విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా అంత నవ్విపిస్తారు మా పిల్లలైతే. లైక్, షేర్, సబ్స్క్రైబ్.